ముందుగా ప్రపంచ తేనెటీగ దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రపంచ తేనెటీగ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 20న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. జీవావరణ వ్యవస్థలో తేనెటీగలు ఇతర పరాగరేణు సంపర్క కారకాల పాత్రను గుర్తు చేసుకోవడం కోసం తేనెటీగల తొలి అధ్యాపకుడిగా, తొలి గ్రంథ రచయితగా పేరొందిన ఆంటోన్ జెమ్సా గుర్తుగా ఆయన పుట్టినరోజున ఈ దినోత్సవం జరపబడుతుంది. 1934 మే 20న తేనెటీగల పెంపకంలో నిపుణుడైన ఆంటోన్ జెమ్సా స్లోవేనియాలోని జన్మించాడు. 2017 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు మే 20ను ప్రపంచ తేనెటీగ రోజుగా గుర్తించాలన్న స్లోవేనియా ప్రతిపాదనను ఆమోదించాయి. మానవాళికి ఎంతో మేలు చేస్తున్న తేనెటీగలను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. 2018 మే 20న తొలిసారిగా ప్రపంచ తేనెటీగ దినోత్సవం జరపబడింది. తేనెటీగల సంరక్షణ, యాజమాన్యం అనే అంశాలపై సదస్సులు నిర్వహిస్తారు. క్షేత్ర పర్యటనలో భాగంగా తేనెటీగలను పెంచే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొలంలో ప్రత్యక్షంగా చూపిస్తారు. తేనె తయారీ విధానం, తేనెలో ఉండే పోషక విలువలు, వాటి ఆరోగ్య ప్రాధాన్యత, ప్యాకింగ్ మొదలైనవి నేర్పిస్తారు. ఈ భూమి మీద బతికే హక్కు మనిషికి ఎంతుందో మిగతా జీవరాశికి కూడా అంతే ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే మనిషి కంటే మిగతా జీవరాశికే ఎక్కువ ఉంది. ఎందుకంటారా? మనిషి కేవలం తన కోసమే బ్రతుకుతున్నాడు, కానీ మిగతా జీవరాశులు మాత్రం అలా కాదు. అవి బతుకుతూ సహచర ప్రాణులకు జీవనాధారంగా మారుతున్నాయి. అందుకే ఈ భూమి మీద తప్పనిసరిగా బతకాల్సిన జీవుల లిస్టులో అవి మనిషి కంటే ముందే ఉన్నాయి. ఇక ఈ లిస్టులో అన్నిటికంటే ముందున్నది తేనెటీగ. తేనెటీగ అని ఆశ్చర్యపోకండి. అవి లేకపోతే 4 ఏళ్లలో ఈ భూమి మొత్తం ఎడారిగా మారిపోతుంది. తేనెటీగలే లేకపోతే మిగతా 8 గ్రహాల్లో ఏదో ఓ గ్రహంగా భూమి మారిపోవడానికి ఎన్నో రోజులు పట్టదట. తేనెటీగలు అంతరించిపోతే సముద్ర జీవులు తప్ప భూమి మీద ఏ జీవరాశి కూడా ఎక్కువ రోజులు బతికుండవు. అందుకే మన ప్లానెట్పై తప్పనిసరిగా ఉండాల్సిన జీవిగా తేనెటీగకు మొదటి స్థానం ఇచ్చారు. రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ లండన్ సైంటిస్టులు తేనెటీగలు పూర్తిగా అంతరించిపోతే ఆ తర్వాత మనుషులు బతికేది కేవలం 4 ఏళ్లు మాత్రమేనని. ఈ ఒక్క మాట చాలు మనమంతా బతికి ఉండడం అనేది తేనెటీగలతో ఎంతగా ముడిపడి ఉందో తెలుసుకోవడానికి. 1498 భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామా కాలికట్ తీరంలో అడుగుపెట్టాడు. 1913 గుంటూరు జిల్లా బాపట్లలో మొదటి సమగ్ర ఆంధ్ర మహాసభను నిర్వహించారు. 1992 భారతదేశం తన మొదటి ఉపగ్రహాన్ని స్వంతంగా ప్రయోగించింది. 1965 మౌంట్ ఎవరెస్ట్ సదస్సుకు కోహ్లీ నేతృత్వంలోని తొలి భారత జట్టు కమాండర్ ఎంఎస్ చేరుకుంది. 2011 పశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ల సుదీర్ఘ కమ్యూనిస్టు పాలనకు చర్మగీతం పాడి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యింది. 1996 యుఎస్ సుప్రీంకోర్టు కొలరాడోలోని చట్టాలను కొట్టివేసింది. ఇది స్వలింగ సంపర్క పౌరులను వారి లైంగిక ధోరణి ఆధారంగా వివక్ష నుండి రక్షించడానికి ఎటువంటి ప్రభుత్వ చర్య తీసుకోకుండా రాష్ట్రంలోని ఏ అధికారిక పరిణితికి నిరోధించింది. 2002 ఆగ్నేయాసియా దేశం తూర్పు తైమూర్ మే 20, 2002న అంతర్జాతీయంగా స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందింది. పోర్చుగల్ వలస రాజ్యం నుండి 28 నవంబర్ 1975న స్వాతంత్ర్యం ప్రకటించుకున్న తర్వాత 2 దశాబ్దాలకు పైగా తూర్పు తైమూర్ ఇండోనేషియా ఆక్రమణతో ఆక్రమించబడింది. 2002 తూర్పు తైమూర్ ఇండోనేషియా నుండి స్వాతంత్ర్యం పొందింది. ఇది 21వ శతాబ్దంలో మొదటి కొత్త సార్వభౌమ రాజ్యంగా అవతరించింది. 2002 తూర్పు తైమూర్ స్వాతంత్రాన్ని పోర్చుగల్ గుర్తించింది. 2003 ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ పై పాకిస్తాన్ నిషేధం విధించింది. 2006 ఢాకా అడవి పిల్లి దాడులు మే 20, 2006న జరిగాయి మరియు బంగ్లాదేశ్ రాజధాని మరియు చుట్టుపక్కల 18 రోజుల పాటు కొనసాగాయి. 4000 గార్మెంట్స్ ఫ్యాక్టరీ నుంచి 1.8 మిలియన్లకు పైగా కార్మికులు ప్రదర్శనలు ఇచ్చారు మరియు భారీ సమ్మెల శ్రేణిలో నిమగ్నమయ్యారు. 2012 2 ప్రధాన భూకంపాలలో మొదటిది ఉత్తర ఇటలీని తాకింది. ఫలితంగా 7 మరణించారు. 2012 ఇటలీలో భూకంపం దాటికి 27 మంది చనిపోయారు. తారక్ ఎన్టీఆర్గా పేరు పొందిన నందమూరి తారక రామారావు అనే పేరుగల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనవడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, తేజ కలిసి నటించిన RRR సినిమాలోని నాటు నాటు పాట మార్చి 13, 2023న ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఇతడు మే 20, 1983న జన్మించాడు. ఇతని తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి శాలిని. చిన్నతనంలో కూచిపూడి నాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. తర్వాత చిత్రరంగంలో ప్రవేశించాడు. ఇతను తారక్ లేదా ఎన్టీఆర్గా పిలువబడాలని కోరుకుంటాడు. మన దేశాన జూనియర్ అన్న పిలుపు వాడుకలో లేదు.
హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంకు సమీపంలో ఉన్న విద్యారణ్య ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యకు పూర్తి చేశాడు. ఇతని తాతగారు తారక్లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బాలనటునిగా హిందీ చిత్రసీమకు పరిచయం చేశాడు. తర్వాత బాలరామాయణం చిత్రంలో రాముడిగా నటించాడు. బాలు మహేంద్ర దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు. కళాత్మక చిత్రాలను తీయడంలో పేరుగాంచిన ఈయన ఇప్పటి వరకు 5 జాతీయ అవార్డులు అందుకున్నారు. మొదట ఛాయాగ్రాహకుడిగా తమిళ చిత్రసీమలో ప్రవేశించారు. అనంతరం ఆయన స్క్రీన్ ప్లే, దర్శకత్వ, నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి తనదైన శైలిలో చిత్రాలను రూపొందించారు. దక్షిణాదిలోని అన్ని భాషలలో రూపొందిన చిత్రాలకు ఆయన పనిచేశారు. బాలనాథన్ బెంజమిన్ మహేంద్ర 1939 మే 20న శ్రీలంకలోని తమిళ ఫ్యామిలీలో జన్మించారు. సొమ్మొకడిది సోకొకడిది, తరం మారింది, లంబాడొల్ల రామదాసు, వనవూరి పాండవులు, శంకరాభరణం తదితర చిత్రాలకు ఆయన ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు. తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో ఆయన పలు అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. భానుచందర్, అర్చన జంటగా నటించిన నిరీక్షణ చిత్రానికి, కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించిన వసంత కోకిల చిత్రానికి దర్శకత్వం వహించారు. మనోజ్గా అందరికీ సుప్రసిద్ధుడైన మంచు మనోజ్ కుమార్ తెలుగు సినిమా నటుడు. ఇతను కలెక్షన్ కింగ్గా పేరొందిన నటుడు మోహన్ బాబు రెండవ కొడుకు. మనోజ్ బాల్యంలో తన 10వ ఏటనే మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించాడు. 2004లో దొంగ దొంగది సినిమాతో తెలుగు సినీ ప్రపంచానికి కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. బిందా సినిమాకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నాడు. మంచు మనోజ్ 1983 మే 20న మోహన్ బాబు, నిర్మలదేవులకు 3వ సంతానం, రెండో కొడుకుగా పుట్టాడు. అక్క లక్ష్మీ మంచు, పెద్దన్నయ్య విష్ణు మంచు సినీ నటులు. ఇతను తన విద్యను సౌత్ ఈస్టర్న్ ఓక్లహామాలో స్టేట్ యూనివర్సిటీలో పూర్తి చేశాడు. హైదరాబాద్ 2015 మే 20న మంచు మనోజ్ వివాహం ప్రణతిరెడ్డితో హైదరాబాద్ హైటెక్స్లో జరిగింది. ఆమెతో 2019లో వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. సుమిత్ర నందన్ పంత్ 1900 మే 20న ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లా కాసాని గ్రామంలో జన్మించారు. ఆయన హిందీ కవులలో ప్రముఖులు. ఛాయావాది అనే యుగపు కవులలో ఒకరిగా ఈయన్ని పరిగణిస్తారు. ఈయన సంస్కృతీకరించిన హిందీలో వ్రాశారు. కవిత్వం, నాటకాలు, వ్యాసాలు మొత్తం కలిపి 28 కృతులు రాశారు. ఛాయావాది కవితలే కాకుండా పంత్ అభ్యుదయవాది, ఆధ్యాత్మిక, సామాజిక, మానవీయ రచనలు కూడా చేశారు. పంత్ జ్ఞానపీఠ పురస్కారం పొందిన తొలి హిందీ కవి. 1968లో ఈయనకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. ఈయన వ్రాసిన కవితా సంకలనం చిదంబరకు గాను ఈ పురస్కారం ఇచ్చారు. ఈయనకు అప్పటి సోవియట్ యూనియన్, రష్యా వారు నెహ్రూ శాంతి పురస్కారం ప్రదానం చేశారు. ఇది ఈయన రాసిన లోకాయతన్ అనే రచనకు ఇచ్చారు. కళ ఔర్ బుద్ధచంద్ అనే రచనకు గాను సాహిత్య కళా అకాడమీ పురస్కారం పొందారు. భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదుతో ఈయనను సత్కరించింది. చంద్రశేఖరేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠం జగద్గురువుగా అధిష్ఠించిన వారి వరుస క్రమంలో 68వ వారని తెలుస్తోంది. పీఠం అధిష్ఠించినప్పటి నుండి పీఠం అధిష్ఠించిన వారిని జగద్గురు, పరమాచార్య, మహాస్వామి మున్నగు పేర్లతో పిలిచే ఆచారం పరంపరంగా వస్తోంది. జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ధర్మాచరణకు శ్రద్ధ ప్రతిపాదిక అంటాడు. సంకల్ప బలంతో ఏదైనా పని ఫలానా సమయానికి పూర్తి కావాలి అంటే అయి తీరుతుందని, ఒక ధర్మం శక్తి ఆ ధర్మానికి చెందిన వ్యక్తుల సంఖ్యపై గాక దాన్ని ఆచరించే వారి స్వభావంపై ఆధారపడి ఉంటుందంటాడు. కంచి మహాస్వామిగా పేరుగాంచిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి దక్షిణ తమిళనాడులోని దక్షిణ ఆర్కాడ్ జిల్లా విల్లుపురం గ్రామం నందు స్మార్త హోయసల కర్ణాటక బ్రాహ్మణ కుటుంబంలో 1894 మే 20న అనురాధ నక్షత్రంలో జన్మించాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అనుకుంటున్నాను. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.